ఇవాళ ఒక బుక్ చదివుండే 'మెటమార్ఫసిస్' అని చెప్పేసి. ఈ బుక్ ఏంది అనంటే ఇందులో ఒక స్టోరీ ఉంటదనమాట డిఫరెంట్‌గా. ఒక పర్సన్ ఉంటాడు. ఆయనే ఆళ్ళ ఇంట్లో ఒక్కడే అన్నట్టు పైసలు సంపాదించేది. వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరు పైసలు సంపాదించరు. అయితే ఈ పర్సను ఒకరోజు ప్రొద్దున లేవంగానే ఏమైతదనంటే ఆయన కాక్రోచ్ లెక్క మారిపోతాడన్నట్టు. మారిపోంగానే అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు అసలాయనని ఎట్లా ట్రీట్ చేస్తారు? ఆయన ఏం చేస్తాడింక తన లైఫ్‌ల? అసలేమైపోతదనే స్టోరీ పైన నడుస్తది. అయితే నాకు ఇది చదువుకుంటా పోతుంటే నాకు అర్థం కాలే. అసలేంది మనిషి మా మా మనిషి కాక్రోచ్ లెక్క పడిపోవడం ఏంది? ఇట్లెందుకు రాసిండు? అంటే నార్మల్‌గా ఇప్పుడు తనకేదో దేవుడొచ్చి శాపం పెట్టిండో, లేకపోతే సైన్స్ వల్లనో, లేకపోతే తన పూర్వజన్మనో సంథింగ్ ఇట్లా తనకు పుడుతుంటే ఏమైనా కుచ్చుకుంటే ఇట్లా అయిందో ఇట్లాంటివి ఏం లేవన్నట్టు. జస్ట్ డైరెక్ట్ కాక్రోచ్ లెక్క మారిపోతున్నాడు. నాకు అర్థం కాలే. సరే ఏంటి అసలు ఎందుకు ఇట్లా పెట్టిండు అని చెప్పేసి నాకు లాస్ట్‌కి ఏం అర్థమైందంటే కాక్రోచ్ లెక్క మారడంటే కాక్రోచ్ లెక్క కాదు. ఒక మనిషి ఒక ఇంట్లో తను ప్రేమిస్తున్న వాళ్ళ మధ్యలో ఒక యూజ్‌లెస్ పర్సన్‌గా ఉంటే ఎట్లా? యూజ్‌లెస్ పర్సన్ అంటే ఇన్ సెన్స్ ఎట్లా అనంటే, ఇప్పుడు నార్మల్‌గా మనకు స్టేజెస్ ఉంటాయి కదా లైఫ్‌లో. ఇప్పుడు మనిషి పుడతాడు, చచ్చిపోతాడు. సో, మనిషి పుట్టడం, చావడం అని 2 ఉంటది. సో, మనిషి చచ్చిపోయిండనుకో అందరూ ఏం చేస్తారనంటే దహన సంస్కారాలు అవి ఇవి చేస్తారు, మర్చిపోతారు. కొన్ని రోజులు ఆయన గురించి గుర్తు తెచ్చుకొని మర్చిపోతారు. కానీ బ్రతికి ఉన్నప్పుడు ఒక ఫేజ్ ఒస్తది. జాబ్ లేకుండా ఉన్నాడనుకోండి. అంటే ప్రతిసారి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి గాని, అందరికి వాళ్ళకి ప్రొవైడ్ చేసుకుంటూ ఎళ్తూ ఉంటాడు. ఎళ్తున్నప్పుడు ఒకానొక స్టేజ్‌లో జాబ్ పోతది. జాబ్ పోయి ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనని ఎట్లా ట్రీట్ చేస్తారు అని చెప్పేసి మనం ఒక ఈ ఫేజ్ చూడొచ్చు. అదే మనిషి బ్రతికుండి తను జీవోత్సవం లెక్కుంటే అంటే పక్షవాతం వచ్చుంటే అంటే పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తి ఇప్పుడు అంటే బతికే ఉంటాడాయనే. కానీ తనేం జేయలేడు. ఏం ప్రొవైడర్ గాదు తను. ప్రొవైడర్ రాకపోయేసరికి వాళ్ళ ఇంట్లోళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు. సో, ఇప్పుడు ఇక్కడ మనం ప్రేమ లేదా అనంటే ఇద్దరికి ప్రేముంటది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రేముంటది. వాళ్ళకి కూడా ప్రేముంటది. కానీ ఆ ప్రేమ అనేది అది ఎట్లా కొనసాగుతదనేది నాకు అర్థం కాలే అసలు. ఆ టైంలో నాకు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మమ్మ ఏంది అనంటే మా తాతకు పక్షవాతం వచ్చిందన్నట్టు. పక్షవాతం అయితే దాదాపు 20 ఏండ్లు, 20 ఏండ్లు అసలు మీరు నమ్మరు 20 ఏండ్లు ప్రొద్దున లేసి మొహం కడిగిపిచ్చేది మా తాతకు. మా తాత ఒకటి చేతి పనేసి ఒక కట్ట పట్టుకొని నడిచేటోడన్నట్టు. ఒకటి పళ్ళు కడిగేది. పళ్ళు కడిగిన తర్వాత దొడ్డికి పోతే నీళ్లు పోసేది కడిగేది. తర్వాత మళ్ళీ స్నానం చేపిచ్చేది. స్నానం చేపించిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ పెట్టేది. డిన్నరు, లంచ్ అన్నీ చూసుకునేది. మళ్ళా వీక్లీ వచ్చిందంటే సండే రోజు ఇంత పబ్బా. వెడ్నెస్‌డే, సండే వచ్చిందంటే పబ్బా. అప్పుడు బ్యాక్ పేపర్ పబ్బా ఉండే రూ. 50కి ఇంత క్వార్టర్ వచ్చేది. ఆ పబ్బాలు తీసుకొచ్చి పోసేదన్నట్టు. ఓల్డ్ మంకీ లాంటిది. సో, తనెందుకు ఇట్లా చేసింది? 20 ఏండ్లు ఒక మనిషికి 20 ఏండ్లు చేయడం అంటే నాట్ ఎ జోక్ అది. ప్రేమనైతే ఉండాలి. ప్రేమ లేనిది మాత్రం ఎవరు చేయరు. సో, ఇక్కడ మనం ఇంకొకటి అనుకోవచ్చు. మా తాత గవర్నమెంట్ జాబ్ ఉండే. ఆ గవర్నమెంట్ జాబ్ మధ్యలో పక్షవాతం వచ్చింది కాబట్టి మా అమ్మమ్మకి పెన్షన్ వచ్చేది. సో, పెన్షన్ వచ్చేది కాబట్టి మా తాతను బతికించుకుంటున్నది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒక మనిషికి ఇప్పుడు ఎంతగానం మనం బ్రతికిస్తుండు అని చెప్పి చూసినా గాని కూడా, అంత కేర్‌ఫుల్‌గా చూసినా గాని కూడా, ఎప్పుడు కూడా నువ్వు సావాలని చెప్పేసి కోరుకోలే. అంటే ఓకే. సావాలని జెప్పేసి కోరుకోలేదు. ఇట్లా అనంటే ఒక 5గురు బిడ్డలున్నారు గావచ్చు అది అని జెప్పేసి అది గూడా అనుకున్నా నేను. మా 5గురు బిడ్డలున్నారు గాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు గాబట్టి నేను పోతే మళ్ళీ పెన్షన్ రాదు గావచ్చు అని జెప్పేసి అట్లా అనుకునేది గావచ్చు అనుకోవచ్చు. కానీ మా తాత చనిపోయినా గూడా మా అమ్మకి పెన్షన్ వస్తది. అంటే ఇక్కడ పెన్షన్ అనే టాపికే గాదు ఇక్కడ. లవ్ ఉన్నదక్కడ. లవ్ ఉన్నదక్కడ. ప్రేమ ఉన్నది గాబట్టి అక్కడ నడిచింది. అంటే ప్రేమ ఉన్నది, డబ్బున్నాయి. 2 ఉన్నాయి గాబట్టి అక్కడ నడిచిందక్కడ. డబ్బేం జేసింది అనంటే ఆమెకు ఎక్కువ స్ట్రెస్ పడనీయలేదు. ఇప్పుడు ఇది అంత కాంప్లికేటెడ్ నేను గూడా తప్పే చెప్తున్నా గావచ్చు మీకు జెప్పేది. ఆమెకు అక్కడ స్ట్రెస్ పడలేదు. డబ్బున్నది కాబట్టి స్ట్రెస్ పడలేదు. కాబట్టి అక్కడ సజావుగా సాగుకుంటూ పోయింది. కానీ ఇదే సినారియోస్ వేరే కొన్ని ఫ్యామిలీస్‌లలో కూడా జరిగినాయి. వాళ్ళకి కూడా పక్షవాతం వచ్చింది అట్లున్నారు. కానీ వాళ్ళు బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసిర్రు. వాళ్ళు లిటరల్లీ వే వా అట్లున్న వ్యక్తిని అసలు ఈడెప్పుడు బీకుతారా అని చెప్పేసేసి అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. విన్నా నేను ఆ స్టోరీస్ కూడా. సో, మనిషి ఒక యూజ్‌లెస్ ఫేస్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటది అనేది ఆ బుక్ చదవంగానే నాకు ఈ స్టోరీ గుర్తుకొచ్చిందన్నట్టు. ఇప్పుడు నాకిందులో ఏమర్థమైందనంటే, ఇప్పుడు మనం ఎవరైనా ఒకరు మన ఫ్యామిలీలో మనం ప్రొవైడర్‌గా లేకున్నా గాని గూడా వాళ్ళు మనల్ని కేర్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు అనంటే అది లవ్ అనంటే. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకు కేర్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మనకి పైన ఇంకా వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారు అనంటే మన దగ్గర నుంచి ఏం వస్తలేదన్నట్టు. సో, అప్పుడక్కడ ఏమైతది అనంటే వాళ్ళు మన పైన అసహనం అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఎక్కువుంటది. అయితే దీనికి ఒక సొల్యూషన్ లెక్క మనం ఏం పెట్టుకుంటామంటే జనరల్‌గా మన ముసలోళ్ళు ఎక్కువ చెప్తుంటారన్నట్టు పల్లెటూర్లలో. "అరె! నీ పెళ్ళాం పైన ఒక తులం బంగారం పెట్టరా, మీ అవ్వ పైన ఒక తులం బంగారం పెట్టరా, లేకపోతే ఒక ఎకరం జాగన్న రాయరా" అని అంటారు. ఎందుకు ఎకరం జాగ రాయమంటారనంటే ముసలామె అయిన స్టేజ్‌ల వాళ్ళకు వాళ్ళ మనవరాలు గాని, అల్లుడు గాని, కోడలు గాని ఎవరన్నా ఒకళ్ళ ఆస్తి చూసి వాళ్ళకి సేవలు చేస్తారని చెప్పి. కానీ ఇప్పుడిక్కడ వాళ్ళకి జెన్యూన్‌గా వాళ్ళని లవ్ చేస్తూ వాళ్ళకు కేర్ టేక్ తీసుకుంటున్నానంటే
అది చెప్పలేం. కానీ ఒక పర్సన్ దగ్గర ఏం లేకున్నా గాని కూడా అంటే ఒక ప్రొవైడర్ స్టేజ్‌లో లేకున్నా గాని కూడా వాళ్ళని కేర్ చేస్తుర్రు అనంటే లవ్ అన్నట్టే అది. కానీ మాత్రం ఈ ప్రొవైడర్ ఈ ప్రొవైడర్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ భారంగా ఉంటారో బర్డెన్‌గా ఉన్న వ్యక్తికి అసెట్స్ ఉన్నాయనంటే ఇప్పుడు వేరే వాళ్ళు పని చేస్తుర్రంటే కూడా అది ఎట్లయితది అనంటే అది ఈయన కొనుక్కుంటున్నట్టే అది. ఎందుకంటే ఈయన దగ్గర అసెట్స్ ఉన్నాయి కాబట్టి, ఆస్తి ఉన్నది కాబట్టి దాన్ని చూసి ఆశగా ఈయన కొనుక్కుంటున్నాడు. అంటే నీకు పని చేయించుకోవాలంటే ఏదో ఒక మోటివేషన్ అనేది ఉండాలంట వాళ్ళకి గూడా. వాళ్ళకి ఆ మోటివేషన్ ఉందంటే వాళ్ళు పని చేస్తుంటారు. ఎప్పుడైతే నీకు మోటివేషన్ ఆగిపోద్దో అప్పుడు అక్కడ ఏముండదు. ఇప్పుడు ప్రేమ కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారంటే వాళ్ళు ఆ అందం చూసో, ఆమె డబ్బు చూసో, ఆయన డబ్బు చూసో, ఆ అందం చూసో దాని వెనకాల పడుకుంటూ వెళ్ళిపోతుంటారు. అట్లా.